నమస్తే అండి, మనం మాటా కన్వెన్షన్ లో ఉన్నాం. మాటా కన్వెన్షన్ లో చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు. ఆల్ ద వే ఇండియా నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. మనతో పాటు సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం నుంచి దేవాలయ ఫౌండర్ చైర్మన్ రఘు శర్మ శంకరమంచి గారు కూడా వచ్చారు. సో వారితో మాట్లాడదాం. సో మాటా కన్వెన్షన్ గురించి మరిన్ని వివరాలు వారి మాటలను తెలుసుకుందాం. సో రఘు గారు మాటా కన్వెన్షన్ కి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? సో ఇక్కడ ఏం చేయబోతున్నారు? సాయిరామ్ శ్రీమాత్రే నమః. ముందుగా మహా న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మాట అంటే మీకు తెలుసు, నువ్వే చూస్తున్నావు, ఏ ఫంక్షన్ జరిగినా మ్యాక్సిమం సాయి దత్తపీఠం లేకుండా వాళ్ళు చేయరు. మన దగ్గర మొదలు పెట్టారు ఫస్ట్ ప్రారంభం. ఆ తర్వాత ఎన్నో వాళ్ళు ఇంత తక్కువ కాలంలో చాలా కార్యక్రమాలు చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా బాగా చేస్తున్నారు. ఆ టీం అందరూ, అందులోనూ ఈ కన్వెన్షన్ అనేది చాలా బాగా ఏర్పాటు చేశారు. హాస్పిటాలిటీ కానీ, ఫుడ్ కానీ, రేపు మార్నింగ్ భద్రాచలం రామాలయం రాములవారి విగ్రహాలు వస్తున్నాయి, కళ్యాణం చేయబోతున్నాం. దాంట్లో మన సాయి దత్తపీఠం ప్రీస్ట్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలాగే మనకి ఎవ్రీ మంత్ మన టెంపుల్లోనే మాట వాళ్ళ మెడికల్ క్యాంపు మనతో కలిసి చేస్తుంటారు. అలాగే బోనాల ఫంక్షన్ మన దగ్గర చేస్తాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మనం వాళ్ళు కలిసి చేస్తాం. వాళ్ళు మనకు కూడా అలాగే ప్రతి కార్యక్రమంలో మనం కలుపుకుంటారు. మనము ఏ కార్యక్రమం చేసినా మాట వాళ్ళు లేకుండా చేయం. కానీ ఈ ఫంక్షన్ మటుకు నభూతో నభవిష్యత్ అన్నట్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట టీం అందరికి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికి కూడా సర్వేజన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ రఘు గారు. సో ఈ రోజు బ్యాంక్వెట్ లో మనం మాట్లాడుతున్నాం. రేపు సీతారాముల వారి కళ్యాణం సో అంగరంగ వైభవంగా సో భద్రాచలం నుంచి ప్రీస్టులు వచ్చారు, వారితో కలిసి చేయించబోతున్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.